హలో అండి, నమస్తే. నేను డాక్టర్ కుమార్, డాక్టర్ కేర్ హోమియోపతి, కాచిగూడ బ్రాంచ్. ఈ రోజు మనం చూసే కండిషన్స్ లో పాలిసిస్టిక్ ఓవేరియన్ డిజీజ్ అంటే పీసీఓడి చాలా కామన్ గా చూస్తూ ఉంటాము. మన హైదరాబాద్ అనేది ఆల్మోస్ట్ ఒక పీసీఓడికి క్యాపిటల్ లాగా ఈ రోజు మనం చూస్తున్నాము. నార్మల్ గా ఈ పీసీఓడి అనేది ఎవరికి వస్తుంది, ఏ ఏజ్ లో రావాల్సి ఉంటుంది. కాకపోతే ఈ రోజు ఎర్లీగా అంటే చాలా చిన్న ఏజ్ లో పీసీఓడి రావడానికి మెయిన్ కారణాలు ఏంటి? పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిజీజ్. మన ఆడవాళ్ళలో రీప్రొడక్టివ్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో దాంట్లోపల రైట్ సైడ్ మరి లెఫ్ట్ సైడ్ రెండు ఓవేరీస్ అండాశయాలు అనేది ఉంటుంది. ఈ ఓవేరీస్ లో జనరల్ గా ఎగ్ రిలీజ్ అనేది జనరల్ గా అవుతుంది. ప్రతి ఒక్క నెల ఒక ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది. ఈ ఎగ్ అనేది ఎప్పుడు ఫర్టిలైజ్ అవ్వదు. అంటే నార్మల్ గా ప్రెగ్నెన్సీ రాలేదు అంటే అది పీరియడ్స్ లో మారిపోతూ ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ ఒక ఎగ్ రిలీజ్ అనేది ఆగిపోతుంది అప్పుడు మనకు హార్మోనల్ ఇంబాలెన్సెస్ అనేది జనరల్ గా వస్తూ ఉంటుంది. సో నార్మల్ గా ఎప్పుడైతే ఈ ఓవరీస్ లోపల సిస్ట్ అనేది డెవలప్ అవుతుంది. సిస్ట్ అంటే వాటర్ లైక్ బబుల్స్, బబుల్ లాంటి స్ట్రక్చర్స్ అనేది జనరల్ గా అనేది ఉంటుంది. ఇది మనం యుఎస్జి అబ్డామిన్ అంటే సోనోగ్రఫీ ఆఫ్ ది అబ్డామిన్ చేసినప్పుడు ఎప్పుడైతే పేషెంట్స్ అనేది కంప్లైంట్ చేస్తారు, నాకు పీరియడ్స్ రెగ్యులర్ గా రావట్లేదు, 2 months కి 3 months ఒక్కసారి వస్తుంది, లేకపోతే 45 days కంటే ముందు రావట్లేదు, బాగా వెయిట్ అనేది గెయిన్ అవుతుంది, నెక్ పైన బ్లాక్ గా మార్క్స్ అనేది వస్తున్నాయి, ఫేస్ పైన యాక్నే అంటే పింపుల్స్ బాగా వస్తున్నాయి, ఫేస్ పైన అన్వాంటెడ్ హెయిర్ అంటే ఎక్కడైతే అమ్మాయిలకి ముస్టాచెస్ పైన బియర్డ్ పైన జనరల్ గా హెయిర్ ఉండదు అక్కడ హెయిర్ వస్తున్నది అనగానే మీకు అర్థం చేసుకోవాలి ఈ పీసీఓడి లక్షణాలు అనేది ఉంటుంది. ఈ లక్షణాలు ఉన్నప్పుడు జనరల్ గా డాక్టర్స్ అనేది మీకు అల్ట్రాసోనోగ్రఫీ యుఎస్జి అబ్డామిన్ ఇది రాస్తారు. ఈ యుఎస్జి అబ్డామిన్ లా ఎగ్జాక్ట్ గా మీకు పీసీఓడి ఉన్నదా, బైలేటరల్ అంటే రెండు సైడ్స్ ఓవరీస్ లో మీకు పీసీఓడి ఉన్నదా అండ్ ఎంత పీసీఓడి ఉన్నది కరెక్ట్ గా మనకు రిపోర్ట్స్ లో తెలుస్తూ ఉంటుంది. నార్మల్ గా మేము చూసే కండిషన్స్ లో రిపోర్ట్స్ లో చూసినప్పుడు నార్మల్ గా ఒక్కొక్క అమ్మాయికి 18 నుంచి 20 ఫాలికల్స్ ఇమ్మెచ్యూర్ ఫాలికల్స్ అనేది ఒక్కొక్క ఓవేరీలో ఉన్నది. దాని అర్థం ఏంటిది? 12 నుంచి 20 ఫాలికల్స్ ఇమ్మెచ్యూర్ ఫాలికల్స్. ఎగ్ అనేది మెచ్యూర్ అవ్వక ముందు అండ్ రిలీజ్ అవ్వక ముందు ఫాలికల్ సైజ్ అంటే చిన్నగా ఉంటుంది. దానికి మనం మెడికల్ భాషలో దానికి ఫాలికల్స్ అనేది అంటాం. సో ఎప్పుడైతే పీసీఓడి రిపోర్ట్ చూస్తామో దాంట్లోపల ఒక్కొక్క ఎగ్ ఒక్కొక్క ఓవేరీ లోపల నంబర్ ఆఫ్ ఫాలికల్స్ ఇమ్మెచ్యూర్ ఫాలికల్స్ అనేది ఉంటుంది. ఈ నంబర్ ఆఫ్ ఇమ్మెచ్యూర్ ఫాలికల్స్ ఎంత ఎక్కువగా ఉందో అంతే హెవీగా మీ పీసీఓడి ఉన్నదని మీరు అర్థం చేసుకోవాలి. దీంతో పాటు వాటర్ అనేది వాల్యూమ్ ఆఫ్ ద వాటర్ అనేది 10 cubic centimeter కంటే ఎక్కువగా ఉన్నది అంటే తప్పకుండా మీకు పీసీఓడి అనేది మేజర్ గా ఉన్నది. పీసీఓడిలో గ్రేడ్స్ అనేది ఉంటుంది, మైల్డ్, మోడరేట్ మరి మేజర్ పీసీఓడి. మైల్డ్ పీసీఓడి మనం దేనికి అంటాము? ఎప్పుడైతే 4-5 ఫాలికల్స్ మాత్రమే మీకు ఓవేరీస్ లో కనపడుతుందో దానికి మైల్డ్ పీసీఓడి అంటాము. దాంట్లో జనరల్ గా మీరు సరిగ్గా యోగా ఎక్సర్సైజెస్ డైలీ చేస్తున్నారు, బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ చేస్తున్నారు, హెల్దీ డయట్ ఫాలో చేస్తున్నారు, మంచిగా మీ వెయిట్ అనేది నార్మల్ గా బ్యాలెన్స్ లో ఉంచుకున్నారంటే నార్మల్ గా మీకు పీరియడ్స్ అనేది 2 months ఒకసారి వస్తూ ఉంటుంది. దీనికి మనం మైల్డ్ పీసీఓడి అంటాం. మోడరేట్ పీసీఓడి అంటే ఏంటిది? 10 నుంచి 15 ఫాలికల్స్ అనేది మీ ఓవరీస్ లో ఉన్నాయి. మేజర్ పీసీఓడి అంటే ఏంటిది? మీరు బాగా మీకు వెయిట్ ఎక్కువగా ఉన్నది, మీ ఫేస్ పైన అన్వాంటెడ్ హెయిర్ అనేది ఉన్నది, పీరియడ్స్ అనేది 3-4 months వరకు రావట్లేదు, మెడిసిన్స్ వాడితేనే పీరియడ్స్ వస్తున్నాయి అండ్ ఒక్కొక్క ఎగ్ లోపల ఒక్కొక్క ఓవేరీ లోపల మీకు నంబర్ ఆఫ్ ఫాలికల్స్ వచ్చేసి 18 నుంచి 20 వరకు ఉన్నాయి. ఈ ప్రాబ్లం కి మనం మేజర్ పీసీఓడి అంటాము. ఈ మేజర్ పీసీఓడి అనేది జనరల్ గా ఇన్ఫర్టిలిటీకి దారి అనేది తీస్తున్నది. సో తప్పకుండా మీ అమ్మాయిలు ఎవరికైనా ఇంట్లో ఉన్నారు వాళ్ళకి పీసీఓడి ఉన్నది అనగానే వాళ్ళు ఫస్ట్ కాంటాక్ట్ అవ్వాల్సింది మన డాక్టర్ కేర్ హోమియోపతి. థ్యాంక్ యూ.